తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరేనా, లేకపోతే వేరువేరుగా ఉన్నారా అనేది చాలామంది సందేహం. మరి కొంతమంది త్రియేక దేవుడు అంటే యేసుక్రీస్తే తండ్రి, ఆయనే యేసుక్రీస్తుకి దిగి వచ్చాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు కూడా అని చాలామంది నిజంగా ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే అక్కడ తండ్రి లేడు, ఆ తండ్రి కుమారుడిగా భూమి మీద దిగి వచ్చాడు అని చాలామంది మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముడు కూడా ఎవరో కాదు, ఆయనే అని మాట్లాడుతున్నారు. మరి ఇది నిజమా, లేకపోతే వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారా అనేది ఇంపార్టెంట్గా ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకసారి వాక్యంలోకి వెళ్తే మొదటగా యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో రాయబడిన మాట మనం చూసినప్పుడు, మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్తలో కూడా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. దేవుని పిల్లలారా, ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురవ వలె ఆయన మీద దిగి వచ్చెను. చూడండి, కుమారుడైన యేసుక్రీస్తు బాప్తీసం తీసుకుండగా పరిశుద్ధాత్ముడు శరీరం మీద అంటే యేసుక్రీస్తు మీద వాలాడు. మరి యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడితే మరి శరీరం మీద ఆయన భుజం మీద వాలింది ఎవరు చెప్పండి? అంటే వేరుగున్నారా లేరా? అలాగే ఇంకో వచనం కూడా చూడండి, అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించున్నాను ఒక స్వరం, ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఆకాశం నుండి శబ్దం ఎవరు? తండ్రి, అంటే యెహోవా తండ్రి. యెహోవా తండ్రి ఎక్కడున్నాడు? పైన. మరి ఈయనే తండ్రి అయితే పైనుండి స్వరం ఎందుకు వచ్చి చెప్పండి? ఈయన నా ప్రియకుమారుడు అనే స్వరం పైనుండి ఎందుకు వచ్చి చెప్పండి? రాదంటే తండ్రి అక్కడ ఉన్నాడు, కుమారుడు బాప్తీసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్ముడు భుజం మీద పావురవ ఆకారంతో వాలాడు. అంటే ముగ్గురు వేరుగా ఉన్నారు, ముగ్గురు ఒకటే కాదు. అయితే గుణం ఒకటే, తండ్రి గుణము కుమారుడు గుణం ఒకటే, తండ్రి పరిశుద్ధత కుమారుడు పరిశుద్ధత ఒకటి, తండ్రి ప్రేమ కుమారుడి ప్రేమ ఒకటే, తండ్రిలో ఉన్న గుణాలు తండ్రిలో ఉన్న స్వభావాలు కుమారుడు అంటే ఏకము. గుణాలు ఏకము, స్వభావం ఏకము, ప్రేమ ఏకము, కానీ జీవం వచ్చేసరికి వేరు వేరు. ఇంకా క్లారిటీ చెప్తాను. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, ఆయన పెళ్లి కాకముందు ఆయనకి పెళ్ళి అయింది, మా అమ్మని చేసుకున్నాడు. పెళ్ళి అయిన తర్వాత నేను వచ్చాను, తర్వాత మా అన్నయ్య వచ్చాడు. ఇప్పుడు మా నాన్న, మా అన్నయ్య, నేను 3 ఆత్మలు ఏకమైపోతాయా? ఎవరి జీవం వాళ్ళకు ఉందా, లేకపోతే 3 జీవాలు కలిపి ఒకలా ఉందా? ఇప్పుడు వెళ్ళి నాన్నతో మాట్లాడతాను, నాన్న నాకు పలాందు కొందాలనిపిస్తుంది, నాకు డబ్బులు నాన్న అంటాను. ఇప్పుడు నేనే నాన్న అయిపోతే నేను ఎవరిని అడగాలి? అలాగే తండ్రి నుండి వచ్చిన కుమారుడు, అలాగే పరిశుద్ధాత్ముడు, ఇది మనం ఆలోచిస్తే వీళ్ళు ఒకటిగా లేరు, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో తండ్రికి వేరుగా నేను లేను అని యేసుక్రీస్తు అన్నాడు కంటే, అవును తండ్రికి వేరుగా నేను లేనంటే గుణాలు, స్వభావం, పరిశుద్ధత, అంటే గుణాలకు వేరుగా నేను లేనని అర్థం, తండ్రి క్యారెక్టర్ నేనని అర్థం. అందుకే మనం ఎప్పుడు తొందరపడకూడదు, తెలియకుండా ఏది పెడితే అది ప్రజలకు చెప్పకూడదు. ఒకవేళ ఇలాంటి చెప్పినప్పుడు వాక్యాన్ని పరిశీలించకుండా మీరు నమ్మేకండి. అంటే తండ్రి కుమారుడు వచ్చాడు అంటే అది అబద్ధం, తండ్రి పంపిన కుమారుడిని యేసుక్రీస్తు అంటే ఇది నిజం. అంటే కుమారుడిని ప్రేమిస్తే తండ్రిని ప్రేమించినట్టే, కుమారుడికి లోబడి తండ్రికి లోబడినట్టే, కుమారుడిని ప్రతి క్షణం తలుచుకుంటే తండ్రిని తలుచుకున్నట్టే, అది రైటే. కానీ తండ్రి అక్కడ ఉన్నాడు, కుమారుడు భూమి మీదకి వచ్చాడు, ఇది నిజం. అందుకే వాళ్ళు బాబేలు గోపురం కట్టేటప్పుడు కూడా యెషయా గ్రంథంలో ఆ వచనం కూడా మీరు చూడండి. అక్కడ ఏమంటాడంటే, మనలో ఒకడు దిగిపోయి మనుషులు కట్టు గోపురం చూద్దాము అంటాడు. మనలో అంటే ఏకవచనం వస్తుందా, బహువచనం వస్తుందా? ఆ తర్వాత యెషయా గ్రంథంలో యెషయాను పంపేటప్పుడు మా నిమిత్తం ఎవరు వెళ్తారు సువార్త పర్యటనకు అన్నప్పుడు మా నిమిత్తం, నా అంటే ఏకవచనం, మా అంటే బహువచనం, అంటే ఉన్నారు. ఆదికాండంలో కూడా మరి మనస్వరూపం ముందు నరుని చేద్దాం అని చోటం చూడండి. మనస్వరూపం, మన అంటే బహువచనం, నా అంటే ఏకవచనం. మన అంటే కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు తండ్రితో. నా అంటే కుమారుడు తండ్రిగా ఉన్నాడు అర్థం. కానీ మన అని వచ్చింది చూడండి, మన నిమిత్తం ఎవరు పోదువురు, మన నిమిత్తం ఎవరిని పంపుదాము, నరులు కట్టు గోపురం చూద్దాము, మనలో ఎవరు ఇల్లు నరులు కట్టు గోపురం చూద్దాము అంటే తండ్రి కుమారుడితో అంటున్నాడు అన్నమాట. అంటే కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. మరి పరిశుద్ధాత్ముడు ఎవరంటే ఆయన కుమారుడు తండ్రికి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు గురించి మనం ఆలోచిస్తే ఇద్దరు అన్నదమ్ములు. యేసుక్రీస్తు అన్నైతే పరిశుద్ధాత్ముడు తమ్ముడు.
అందుకే సహోదరుల ప్రేమ అని అక్కడ అన్నదమ్ములు ఉండబట్టి ఇక్కడ కూడా సహోదరుల ప్రేమ అనే పదం ఎక్కువ రాయబడింది. వీళ్ళారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మీరు ఆలోచిస్తే మరి యోహాను సువార్తలో కూడా ఒక విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త ప్రభు చనిపోయినప్పుడు 3వ రోజు మగ్దలేన మరియ అక్కడికి వచ్చిన సమాధి దగ్గరికి. అప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం 11 వచ్చినాం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన 2 దేవదత్తులు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడు కాళ్ళ వైపు ఒకడును కూర్చొనుట కనబడాను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పాను. ఆమె మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిల్చుండ చూచిన కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆయన తోటమూల అనుకుని అయ్యా నువ్వు ఆయన మోసుకుని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పుము, నేను ఆయన్ని ఎత్తుకొని పోదును అని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబ్బూనని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పమనను. చూడండి, నా తండ్రియు మీ తండ్రియు, మీ దేవుడు నా దేవుడు అంటే యేసుక్రీస్తు తండ్రి యెహోవానే, మనకు తండ్రి యెహోవా. అంటే యేసుక్రీస్తు మనకి ఏమవుతాడు ఇప్పుడు? అన్న. కుటుంబానికి పెద్దనని ఏమంటాం మనం? తండ్రి సమానం అంటాం. అలాగే తండ్రి అన్న తప్పులేదు. అంటే యేసుక్రీస్తు ఎలా ఎవరంటే అన్న, అలాగే తండ్రి పంపిన కుమారుడు. అయితే మనతో సమానుడు కాదు, మనకంటూ గొప్పవాడు, మహిమతో ఉన్నవాడు, తండ్రి తర్వాత గొప్ప అధికారులు ఉన్నవాడు. అలా కుమారుడికి లోబడి తండ్రికి లోబడినట్టే. అంటే దీన్ని బట్టి అర్థమైతే మీకు అర్థమవుతుంది కదా, వేరుగా ఉన్నారు అర్థమవుతుంది లేదు ఇక్కడ. అది తెలుసుకోండి ప్రియులారా కదా.